వైశాఖ మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో నరసింహ జయంతి ఎంతో ముఖ్యమైనది. రేపే ఈ సంవత్సరంలో 2026లో ఏప్రిల్ 30 తేదీ నరసింహ జయంతి వచ్చింది. ఈ జయంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నరసింహ జయంతి రోజున ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, పూజా విధానము, ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి శుభముహూర్తం ఎప్పుడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. తన చిన్నారి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి సగం నరుడు మరొక సగం సింహరూపంలో నరసింహస్వామిగా అవతరించినటువంటి రోజు ఇదేనని పురాణాల్లో చెప్పబడింది. మరి 2026 సంవత్సరంలో నరసింహస్వామి జయంతి ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆయన కరుణా కటాక్షాలు లభించి జీవితంలో భయం అన్నది తొలగిపోయి ఆరోగ్యము అష్టైశ్వర్య సిద్ధి లభిస్తుందనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సృష్టిలో ధర్మాన్ని కాపాడటానికి విష్ణుమూర్తి ఇప్పటి వరకు 10 సార్లు అవతారాలు ఎత్తారు. వీటినే మనము దశావతారాలుగా చెప్పుకుంటాము. అయితే రామావతారం నుండి కల్కి అవతారం వరకు ఏదో ఒక తల్లి గర్భాన జన్మించి విష్ణువు కేవలం ఒక భక్తుని పిలుపు మేరకు దైవ రూపంలో అవతరించినటువంటి గొప్ప అవతారము నరసింహ అవతారము. తండ్రి హిరణ్యకశిపుడి నుండి కాపాడటానికి ఒక స్తంభం నుండి బయటికి వచ్చి అతన్ని సంహరించి తన భక్తుని కాపాడుకున్నటువంటి గొప్ప రోజు. ఆయన జయంతిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే నరసింహస్వామి జయంతి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి రోజున నరసింహస్వామి జయంతిగా జరుపుకుంటారు. అయితే ఇదే రోజు సంధ్యా సమయంలో నరసింహస్వామి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడటానికి అవతరించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ 2026 సంవత్సరంలో వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి తిథి ప్రారంభము ఏప్రిల్ 29 రాత్రి 7:51 గంటలకు మొదలయ్యి మరుసటి రోజు ఏప్రిల్ 30 రాత్రి 9:12 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథిని బట్టి మనము ఏప్రిల్ 30 తారీఖు అంటే రేపు నరసింహస్వామి జయంతి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక పూజ చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి సమయము సాయంకాలము. స్వామి ఆవిర్భావం జరిగింది కనుక సాయంత్రం 4:27 నుండి 7 గంటలకు ఈ రోజున ముహూర్తము. ఈ రోజున ఆలయ దర్శనం చేసుకోగలిగితే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఆలయానికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. అయితే చూడటానికి ఉగ్రంగా కనిపించే స్వామివారు కేవలం భక్తులు ప్రేమగా పిలిచిన దగ్గరికి తీసుకుంటారని మనకు ప్రహ్లాద చరిత్ర చెబుతుంది. నరసింహస్వామి వారిని ఆరాధించాలంటే కావాల్సింది ఆడంబరం కాదు, కేవలం భక్తి, స్వామివారి మీద విశ్వాసము. హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి విచిత్ర వరము నరుల చేత కానీ మృగాల చేత కానీ లోపల కానీ పగలు రాత్రి లోపల బయట మరణం లేనటువంటి వరము. ఈ వరము వల్ల ఈ నిబంధనకు లోబడినటువంటి రూపంలో విష్ణువు అవతరించాల్సి వచ్చింది. నరసింహస్వామిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ముఖ్యంగా ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ మరియు నవనారసింహ రూపాలు చాలా ప్రసిద్ధి. ఈ అవతారం భక్తుల్ని కష్టాల నుండి రక్షించే దైవిక శక్తిని మరియు చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నము. అయితే ఈరోజు మనము స్వామివారిని ఎలా పూజించుకోవాలో ఇంట్లో గుడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే స్వామివారిని ఎలా పూజించుకోవాలో మనం తెలుసుకుందాము. ఇంట్లో స్వామివారిని పూజించాలనుకునేవారు అంటే ముందు రోజు 29 రాత్రి నేల మీద శయనించండి. ఈరోజు మొత్తము శాకాహారాన్ని తీసుకోవాలి. అంటే 30 తేదీ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజామందిర్లో స్వామివారి ఫోటోను పీఠంపై ఉంచి పూలతో అలంకరించాలి. నేతి దీపాన్ని పెట్టి నైవేద్యంగా పండ్లను సమర్పించాలి. ఈరోజు వీలైతే సాయంత్రం పూజ వరకు నీటిని కూడా తీసుకోకుండా ఉంటే పండ్లు పాలు సేవించవచ్చు. ఆరోగ్యము బాగుండే వాళ్ళు ఇది పాటించండి. లేకపోతే స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు జపించండి. ఈరోజు సాయంత్రం పూజ ఎంతో ముఖ్యమని పైన చెప్పినటువంటి ముహూర్త సమయంలో
మీరు తేనెతో పాలతో స్వామివారిని అభిషేకించి ఫోటో అయితే కొన్ని చుక్కలు ఫోటో పైన చల్లండి. స్వామివారికి ఇష్టమైనటువంటి వడపప్పు, పానకము, చలిమిడి ముద్దను స్వామివారికి ప్రసాదంగా సమర్పించండి. ఇంకా నరసింహస్వామి యొక్క మహామంత్రము నరసింహ కవచాన్ని భక్తితో పారాయణ చేసుకొని హారతిచ్చి పూజను ముగించండి. వీలైతే ఎవరైనా పురోహితుని కూడా పిలిచి ఈ పూజను చేయించుకోవచ్చు. ఇక ఈరోజు మనము ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదని, ఈరోజు ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. ఒకవేళ పూర్తి ఉపవాసం ఉన్నట్లయితే ఉపవాస దీక్షను మరుసటి రోజు అంటే మే 1వ తారీఖు ఉదయం 6:15 తర్వాత విరమించాలి. రేపు అందరూ ఇవి తప్పకుండా పాటించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.